సాహితీ మిత్రులందరకు ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్ శుభస్వాగతం పలుకుతోంది. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 11వ భాగం ఇప్పుడు మీకోసం. నాకు ఏ పాపం తెలియదు డాడీ, ఆ ఉత్తరం ఏమిటో నాకు తెలియదు అంది వదిన. బాబు చివరగా ఒకే ఒక మాట, అమ్మాయినిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పెద్దవాడిగా అడుగుతున్నాను. ఈసారి అమ్మాయి ఏదైనా తప్పు చేసింది అనిపించినా, ఇలాంటి ఉత్తరాలు ఏం వచ్చినా నువ్వు నీ ఇష్టమైన నిర్ణయం తీసుకో. అప్పుడు నువ్వే నీ భార్యను నా దగ్గరికి తీసుకొచ్చి విడిచిపెట్టాయి. కాదన్నను, ఈ ఒక్కసారికి మాత్రం నా మాట మన్నించు అన్నారాయన. అన్నయ్య అమ్మ నాన్నగారి కేసు చూశాడు. వాళ్ళు ఒప్పుకో బాబు అన్నట్టు కళ్ళతో సైగ చేశారు. అన్నయ్య వదిన కేసు చూశాడు. వదిన అలా తలదించుకునే ఒళ్ళో పాప కేసు అలా చూస్తూనే ఉంది. సరే మామయ్య గారు అన్నాడు అన్నయ్య. ఆ తర్వాత భోజనాలు అయ్యాక ఆయన వదినకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి కారులో వెళ్ళిపోయారు. అమ్మా నాన్న అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వదిన ఇదివరకులా లేదురా, ఎందుకో చాలా బాధపడుతోంది అంది అమ్మ నాతో. అన్నయ్య కనుక్కుంటాళ్ళేమ్మా, అటు వాళ్ళ అమ్మగారికి చెప్పుకోలేక ఇటు అన్నయ్యతో చెప్పుకోలేక బాధపడుతోందేమో అన్నాను. వదిన ఇదివరకు అమ్మకు సాయం చేసేది, చేతిలో పని అందిపుచ్చుకునేది. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా కేవలం పాప పని మాత్రమే చూస్తోంది. ఆ రాత్రి అన్నయ్య గదిలోనే పడుకుంది వదిన. అమ్మ ఒక 2 రోజుల పాటు ఉండమని చెప్పడంతో ఇక్కడి నుంచే ఆఫీస్కి ఫోన్ చేసి బుధవారం నాడు డ్యూటీకి వస్తాను అని చెప్పాడు అన్నయ్య. సాయంత్రం పాపతో నువ్వు కోళ్ళు అలా ఏదైనా గుడికి వెళ్ళండి నాన్న అంది అమ్మ అన్నయ్యతో. అన్నయ్య సరే అన్నాడు. నాన్నగారు ఆఫీస్కి, నేను కాలేజీకి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం భోజనానికి వచ్చాను. నన్ను చూసి పడుకున్న అమ్మ లేచి అన్నం పెట్టింది. పాప ఒకటే ఏడుస్తోంది. అంతలో అన్నయ్య బయటికి వచ్చి, అమ్మా విజయేది, పాప పావుగా నుంచి ఏడుస్తుంటే రాదేంటి అన్నాడు నిద్ర తీరని కళ్ళతో. 5 నిమిషాల తర్వాత అర్థమైంది వదిన మళ్ళీ వెళ్ళిపోయింది అని. ఏడుస్తున్న పాపని తీసుకుని వచ్చి అమ్మ చేతికిచ్చాడు అన్నయ్య. అమ్మ పాపని సముదాయించసాగింది. నేను పాలు కలిపి సీసాలో పోసి అమ్మకిచ్చాను. అన్నయ్య పాప పక్కనే పడుకుని పాలు పడుతుంటే అమ్మ అన్నయ్య తల నిమరసాగింది. పాలు తాగాక పాప కేరింతలు కొడుతూ ఆడుకోసాగింది. అన్నయ్య ఒక్కసారిగా అమ్మ ఒడిలోకి జరిగి తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. అమ్మ ఒక్కసారిగా కదిలిపోయింది. ఊరుకోరా పెద్దాడా, ఊరుకో, అసలు ఏం జరుగుతోందో ఎందుకు జరుగుతోందో నాకేం అర్థం కావడం లేదు అని మాత్రం అంది అమ్మ రుద్ధమైన కంఠంతో. అన్నయ్య 3 నిమిషాల్లో తేరుకుని లేచి కళ్ళు తుడుచుకున్నాడు. నేను బాధపడుతుంది అందుకు కాదమ్మా, అభంశుభం తెలియని చంటి పాపను కని చాలా పెద్ద తప్పు చేశాను. తల్లి పాలు తాగి ఆమె ఒళ్ళో పెరగాల్సిన వయసులో పాప భవిష్యత్తు తలుచుకుంటుంటే చాలా బాధగా ఉందమ్మా. అందుకే నాకు దుఃఖం ఆగలేదు. ఇంకెట్టి పరిస్థితుల్లోనూ పాపను వాళ్ళకి ఇచ్చే సమస్య లేదు, మనమే పెంచుకుందామమ్మా. నేను పెద్ద ఆయన వచ్చి ఇవి చేతులు కాదు అని బతిమాలాడాడు కాబట్టి ఒప్పుకున్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని జీవితంలో క్షమించేది లేదు. నోరు విప్పి సమాధానం చెప్పని వాళ్లతో సంసారం చాలా కష్టం అమ్మా అన్నాడు అన్నయ్య. నీ ఇష్టం నాన్న, మనసున్న మనుషులం కాబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని ఆలోచించానే తప్ప ఇలా తీసుకొచ్చినప్పుడల్లా చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోయే కోడలు మనకు అవసరం లేదురా. చుట్టుపక్కల వాడికి తెలిస్తే ఎంత అప్రతిష్ట. నువ్వు అదే నిర్ణయం మీద ఉండబ్బాయి. సాత్విక తల్లిని నేను కళ్ళల్లో పెట్టి పెంచుతాను అంది అమ్మ. తల్లిగాడిని నేను కళ్ళల్లో పెట్టి పెంచుతాను అంది అమ్మ. సరేనమ్మా అన్నాడు అన్నయ్య. నాన్నగారు అన్నీ చెప్పినా వదిన వెళ్ళిపోయినందుకు నిర్ఘాంతపోయారు. తన బాధ్యతగా నాన్నగారు వదిన మళ్ళీ పాపను వదిలేసి వెళ్ళిపోయిన సంగతి చెబుదామని మావయ్య గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చెయ్యనే లేదట. దాంతో మావయ్య గారి ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చారట. ఆ తర్వాత మా నుంచి వాళ్ళకి కానీ వాళ్ళ నుంచి మాకు కానీ ఎటువంటి సమాచారం లేదు. పాపకి 6వ నెల వచ్చింది. నెమ్మదిగా పాకడం నేర్చుకుంది. 6వ నెలలో అన్నవరం సత్యదేవుని కోవెలలో పాపకి అన్నప్రశ్న చేశారు నాన్నగారు అమ్మ. పాపని తీసుకుని మేము 4 కూడా వెళ్ళాం. ఇంటికి వచ్చాక తెలిసిన ఘోరమైన వార్త. మావయ్య గారు డ్యూటీలో ఉండగా గుర్తు తెలియని కిరాయి హంతకులు ఆయన్ని దారుణంగా చంపేసి వెళ్ళిపోయారు. ఈ వార్త విని మేమంతా నిర్ఘాంతపోయాం. ఆ తర్వాత అన్నయ్యకి ఈ సమాచారం అంతా తెలిసిందట. ఆయన హత్య వార్త దినపత్రికలో కూడా వచ్చిందట. మావయ్య గారికి షుగర్ ఉందట. దాంతో ఒకరోజు డ్యూటీ పూర్తి చేసుకుని రైలు దిగుతుండగా కాలుకు కాలు అడ్డం పడిపోయారట. దాంతో కాలు ఎముక విరిగిందట. సిమెంట్ గట్టు వేశారట. ఆయనకు 3 నెలల పాటు రెస్ట్ అవసరం అని చెప్పారట డాక్టర్లు.
కొద్దిగా నడవగలిగిన శక్తి వచ్చాక ఇంట్లో ఏమీ తోచగా రోజు రైల్వే ఆఫీస్కి వెళ్ళి అందరినీ పలకరించి వచ్చేవారట. ఆ సందర్భంలో రైల్వేలో ఒక పెద్ద అధికారికి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏదో పాత రద్దు స్టాకు అమ్మేసిన తాలూకు డబ్బు మావయ్య గారు అక్కడ ఉండగా ఇచ్చాడట. స్నేహితుడని మావయ్య గారికి ఆ విషయం అంతా చెప్పాడట. అక్కడే ఉన్న మావయ్య గారు ఆ అధికారిని కాంట్రాక్టర్ని కూడా, మీరు చాలా తప్పు చేస్తున్నారు, రైల్వే సొమ్ము ప్రజలందరిది, దాన్ని మీ స్వార్థం కోసం వాడుకోవడం చాలా అన్యాయం అని చెప్పారట. దానికి వాళ్ళు, నువ్వు టీసీవే కదా, నువ్వు లంచం తీసుకోవడం లేదా అని ప్రశ్నించారట. సరిగ్గా అదే కేసును పర్యవేక్షించి రిపోర్టు ఇమ్మని పై అధికారులు మావయ్య గారిని అధికారిగా వేశారట. దాంతో ఆ అధికారి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని మావయ్య గారిని ప్రాధేయపడ్డారట. నేను న్యాయం చేస్తానులేవయ్యా అన్నారట మావయ్య గారు. కోర్టు విచారణ రేపు అనగా ఇద్దరు వ్యక్తులు మావయ్య గారు ఒంటరిగా ఆఫీస్ నుంచి నడిచొస్తుంటే ఎదురెళ్ళి, రేపు కోర్టులో ఏం చెప్తారో మాకు ఇప్పుడు చెప్పండి అని నిలదీశారట. దాంతో విషయం ఆయనకి వాళ్ళు బాగా తాగి ఉన్నారని అర్థమై, మీ పరిస్థితి ఏం బాగాలేదు, రేపు ఎలాగో విచారణ ఉంది కదా, మిమ్మల్ని పంపించిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పారట. అంటే మా బాసుని జైల్లో ఇచ్చేస్తావా అని ఆయన కింద పడేసి కత్తులతో పొడిచి పారిపోయారట. అది పోలీస్ కేసు కావడంతో, పైగా మాకు వాళ్ళు ఏ విధమైన సమాచారం అందించని కారణంగా మావి గారిని చూడ్డానికి మేము ఎవ్వరం వెళ్ళలేదు. చివరికి అన్నయ్య కూడా, ఏం బ్రదర్ ఇంకా పడుకోలేదా, చేపలాగా కళ్ళు తెరిచే నిద్రపోతున్నావా ఏమిటి అన్న మాటలతో ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చాను. లేచి కూర్చుని చూస్తే నా మండలం ఫ్రెండ్ వచ్చి తన ప్లేస్లో వచ్చి కూర్చున్నాడు. ఎంత ఆలస్యం అయిందే మిత్రమా అని అడిగాను. ఏం లేదు బ్రదర్, ఈ ప్రాంగణంలోకి రావడం ఇదే మొదటిసారి కదా అని అలా అంతా తిరిగి వచ్చాను. దేశంలోని రాష్ట్రాల నుంచి మన టీచర్స్ ఒక్కొక్కరే వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళ భాషలు మనకి రావు, మన తెలుగు వాళ్ళకి రాదు. కొంచెం ఇంగ్లీషు కొంచెం హిందీ కలిపి కొట్టి కొందరిని పరిచయం చేసుకున్నాను అనుకో. సరే, మళ్ళీ ఉదయం లేవాలి కదా, పడుకుంటాను, గుడ్ నైట్ అన్నాడు నిద్రకు ఉపక్రమిస్తూ. ఓకే, గుడ్ నైట్ అని చెప్పేసి నేను ఇటు తిరిగి పడుకున్నాను. మళ్ళీ నా ఆలోచనలన్నీ గతంలోకి పరుగులు తీశాయి. నేను డిగ్రీ మొదటి తరగతిలో పాస్ అయ్యాను. చదువు పూర్తయిన కుర్రాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో చేరేంత వరకు పెద్దవాళ్ళకి అసలు నిద్ర పట్టదు. దానిలో భాగంగా నన్ను హైదరాబాదులో తన చిన్ననాటి స్నేహితుని తమ్ముడు ఉపేంద్ర గారి ఇంట్లో ఉంచి ఏదైనా ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చేసుకునేలా నాన్నగారు నన్ను ఒప్పించారు. ఇద్దరం హైదరాబాద్ వచ్చాం. అంకుల్ దగ్గర నన్ను దిగబడిచి నాన్నగారు వెళ్ళిపోయారు. అంకుల్ మర్నాటి ఉదయం నన్ను పిలిచి, చూడు, ఇలాంటి నగరాల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి రోజు డక్కన్ క్రానికల్ పేపర్ వస్తుంది. అందులో బోల్డ్ ఉద్యోగ ప్రకటనలు ఉంటాయి. నీ విద్యార్హతలకు తగ్గ పోస్టుకు దరఖాస్తు పూర్తి చేసి తిన్నగా ఆ అడ్రస్ వెతుకుని వెళ్ళి ఆ ఆఫీసులో ఇచ్చిరా. దానివల్ల 2 లాభాలు. అవేంటి చెప్పగలవా? నాకేం చెప్పాలో తోచలేదు. ఇలా సమాధానం చెప్పకుండా చవట్లా ఉంటే నీకన్నా ముందు వాళ్ళు 100 మంది ఉద్యోగాల్లో చేరిపోతారు. అలా వెళ్ళి ఇచ్చి రావడం వల్ల నీ దరఖాస్తు ఖచ్చితంగా వాళ్ళకి అందుతుంది. నీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తుంది. ఇక 2వ లాభం, నువ్వు కంపెనీకి దరఖాస్తు ఇవ్వడానికి ముందే వెళ్ళావు కదా, కాబట్టి రెండోసారి నువ్వు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి సకాలంలో వెళ్ళగలవు. అర్థమైందా? ఆయన లాజిక్కి మనసులో నమస్కరించాను. అలా 3 నెలలు ఉపేంద్ర అంకుల్ ఇంట్లో ఆంటీకి సాయం చేస్తూ అంకుల్కి తల్లో నాలికలా సహాయపడ్డాను. అమ్మ తర్వాత అమ్మలా, వైభవ్, కడుపు నిండా తిను, ఆ దరఖాస్తులు అవన్నీ తీసుకుని అన్ని కంపెనీల్లో ఇచ్చి సాయంత్రానికి ఎప్పుడో వస్తావు, నీరసం వస్తుంది అనేవారు ఆంటీ. ఆయన చెప్పినట్టే ఒక ప్రముఖ దినపత్రికలో టైపిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు ఇచ్చి వచ్చాక వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు, ఎన్నిక చేశారు. ఉద్యోగంలో చేరాను. ఆఫీసులో కొందరు పరిచయం అయ్యారు. ఈలోగా అనుకోకుండా అంకుల్ వాళ్ళకి ఇబ్రహీంపట్నం బదిలీ అయింది. అంకుల్ వాళ్ళు వెళ్లేలోపే నేను నా ఆఫీస్కి దగ్గరలో నాతో పాటు ఆఫీసులో పనిచేస్తున్న ఒక స్నేహితుని రూములో చేరిపోయాను. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన ధారావాహిక మనసు చేసిన న్యాయం 11వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ 12వ భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారాలతో శుభమస్తు.